హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లిక్ని. వెల్కమ్ టు మల్లిక్ టెకీ ఛానల్. ఈరోజు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే విషయం ఏంటంటే, మన విండోస్ క్రాష్ అయినప్పుడు కానీ, మన హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినప్పుడు కానీ, మనం వేరే హార్డ్ డిస్క్ మార్చినప్పుడు మనకి ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అవసరం ఉంటుంది. అది రెడీలీ మనకి అవైలబుల్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఉండకపోవచ్చు. లేకపోతే మనం ఏదైనా సర్వీస్ సెంటర్ మీద ఆధారపడి అక్కడికి మన సిస్టమ్ని తీసుకెళ్ళి ఓఎస్ కోసం ప్రయాసపడవచ్చు. సో దానికి కూడా చాలా కాస్ట్ అవుతుంది, 400 to 500 దాకా ఈజీగా అవుతుంది. సో మీరు ఒక పెన్ డ్రైవ్ని దీనికి డెడికేట్ చేసి దాన్ని ఒక బూటబుల్ డివైస్ కింద యూస్ చేసుకుంటే, మీరు ఎప్పుడైనా సరే మీ హార్డ్ డిస్క్ ఫెయిల్ అయినప్పుడు కానీ, ఎప్పుడైనా మీరు ఓఎస్ని రీఇన్స్టాల్ చేసుకోవాలనుకున్నా కానీ, విండోస్ క్రాష్ అయినప్పుడు కానీ మీకు ఇది యూజ్ అవుతుంది. కాబట్టి ఒక పెన్ డ్రైవ్ని మీరు డెడికేట్ చేసుకొని బూటబుల్ డివైస్ కింద మీరు యూజ్ చేసుకున్నట్టయితే మీకు ఎల్లప్పుడూ అవైలబుల్గా ఉంటుంది. సో దీన్ని ఎలా చేయాలనేది మీకు ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోను పూర్తిగా వాచ్ చేయండి. ఫ్రెండ్స్, పెన్ డ్రైవ్ని మనము బూటబుల్ డ్రైవ్ కింద యూజ్ చేసుకోవడానికి మనకు కావాల్సింది విండోస్ 10. సో మీ క్రోమ్ బ్రౌజర్ని ముందుగా ఓపెన్ చేయండి. బ్రౌజర్ ఓపెన్ అయిన తర్వాత విండోస్ 10 డౌన్లోడ్ అని టైప్ చేయండి. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నట్టుగా ఫస్ట్ మనకు చూపించేది ఏదైతే ఉందో ఇది అఫీషియల్ మైక్రోసాఫ్ట్ వెబ్సైట్. క్రాక్ వెర్షన్ కాదు ఇది. ఇది అఫీషియల్ సైట్లోంచి మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు పెట్టిన టూలు. డౌన్లోడ్ టూల్ నవ్ అని క్లిక్ చేయండి. సో ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకొని విండోస్ 10 అని ఏ మీడియా క్రియేషన్ టూల్ ఏదైతే ఉందో మైక్రోసాఫ్ట్ నుంచి డౌన్లోడ్ చేసింది అందులో డౌన్లోడ్ చేయండి. సో దీనికి మనకి ఇంకొక అప్లికేషన్ అవసరం ఉంటుంది, రుఫూస్ అనే అప్లికేషను. సో మీరు ఇంకొక ట్యాబ్ ఓపెన్ చేసి అక్కడ రుఫూస్ డౌన్లోడ్ అని టైప్ చేయండి. సో రుఫూస్ అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి రుఫూస్ అప్లికేషన్ సంబంధించిన లేటెస్ట్ వర్షన్ని మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేయండి. సో మీడియా క్రియేషన్ టూల్ అండ్ రుఫూస్ రెండు కూడా ఒక ఫోల్డర్లో డౌన్లోడ్ అయిన తర్వాత కంప్లీట్గా డౌన్లోడ్ అయింది లేదు చూసుకోండి ఒకసారి. సో ఈ రెండింటికి సంబంధించిన లింక్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి, వాటిని ఫాలో అవ్వండి. సో ఫ్రెండ్స్, మీ పెన్ డ్రైవ్ని మీ యూఎస్బి స్లాట్లో ఇన్సర్ట్ చేయండి. మినిమం మనకి విండోస్ 10కి 8 GB మినిమం ఉండేటట్టుగా ఎన్షూర్ చేసుకోండి. సో ఇక్కడ ఈ పెన్ డ్రైవ్ ఫోల్డర్ చూపిస్తుంది జేలో, మల్లిక్ టెకీ అనే ఫోల్డర్లో. సో ఈ రెండు అప్లికేషన్స్ మనం ఇందాక డౌన్లోడ్ చేసినవి. సో ఇప్పుడు క్రియేషన్ టూల్ని రన్ చేయండి. గెట్టింగ్ ఫ్యూ థింగ్స్ రెడీ అని చూపిస్తుంది. సో ఇది ఎన్షూర్ చేసుకుంటుంది సిస్టమ్ హెల్తీనెస్ కానీ, అవైలబుల్ స్పేస్ కానీ. ఇది కొంచెం టైం తీసుకున్న తర్వాత సో అప్లికేబుల్ నోటీసెస్, మనకి లైసెన్స్ అగ్రిమెంట్ ఏవైతే ఫార్మల్గా చూపిస్తుందో ఇదంతా రీడ్ చేసిన తర్వాత మనకి యాక్సెప్ట్ క్లిక్ చేస్తే మీకు నెక్స్ట్ లైన్కి వెళ్తుంది. గెటింగ్ ఏ ఫ్యూ థింగ్స్ రెడీ అగైన్. సో మిమ్మల్ని ఇప్పుడు అడుగుతుంది అది, వాట్ డూ యూ వాంట్ టు డూ? మీరు ఎగ్జిస్టింగ్ దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలనుకున్నారా, లేకపోతే క్రియేట్ ఇన్స్టాలేషన్ మీడియా అనుకుంటున్నారా? మనం ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే, ఒక బూటబుల్ డ్రైవ్ కింద చేసుకోవడానికి మనం పెన్ డ్రైవ్ని వాడుతున్నాం కాబట్టి మనము క్రియేట్ ఇన్స్టాలేషన్ మీడియాని క్లిక్ చేయండి. నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మీకు డిఫాల్ట్ కింద మనకి ఇక్కడ చూపిస్తుంది. ఏదైనా మార్చుకోవాలనుకుంటే కూడా మీరు మార్చుకోవచ్చు, కానీ ఇక్కడ మనకి అవసరం లేదు కాబట్టి ఇది ఒకటి ఎన్షూర్ చేసుకోండి. 32 బిట్ 64 బిట్ అనేది మీ సిస్టమ్ దేనికి కంపాటబుల్గా ఉంటుందో చెక్ చేసుకొని నెక్స్ట్ క్లిక్ చేయండి. ఆ తర్వాత చూజ్ విచ్ మీడియా టు యూజ్ అన్న దగ్గర ఫ్రెండ్స్ ఇక్కడ యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ ఒకటి, ఐఎస్ఓ ఫైల్ రెండు చూపిస్తుంది. మనకి యూఎస్బీ ఫ్లాష్ డ్రైవ్ అనేది మనము రుఫూస్ ద్వారా చేద్దాము. దీన్ని ఐఎస్ఓ ఫైల్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. సో దాని లొకేషన్ గుర్తుపెట్టుకోండి, ఎక్కడైతే మనం డౌన్లోడ్ చేస్తున్నామో ఈ ఐఎస్ఓ ఫైల్. డౌన్లోడింగ్ విండోస్ 10 ఇది టైం తీసుకుంటుంది ఫ్రెండ్స్. సో డౌన్లోడ్ అవుతూ ఉంది. సో కంప్లీట్ 100% అయిన తర్వాత సో మనకి ఆ డౌన్లోడ్ని వెరిఫై చేసుకుంటుంది. సో ఈ వెరిఫికేషన్ తర్వాత మనకు ఆ మీడియా అనేది క్రియేట్ అవుతుంది, క్రియేటింగ్ విండోస్ 10 మీడియా. సో ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనకి
ఎఫ్ డ్రైవ్లో విండోస్ 10 విండోస్ ఐఎస్ఓ ఫైల్ మనకి రెడీ అయిపోయింది. ఫినిష్ క్లిక్ చేయండి. ఇది క్లోజ్ అయ్యే ముందు క్లీనింగ్ పర్ఫామ్ చేసుకుంటుంది. ఇప్పుడు మనకి విండోస్ 10 ఐఎస్ఓ ఫైల్ రెడీ అయిపోయింది. ఇది మనకి చూపిస్తున్నట్టుగా 4.57 GB ఇది ఆక్యుపై చేసింది స్పేస్ని. ఇప్పుడు మనం రుఫూస్ ద్వారా మనం బూటబుల్ డ్రైవ్ని రెడీ చేసుకోవడానికి ఇప్పుడు రుఫూస్ అప్లికేషన్ని డబుల్ క్లిక్ చేయండి. అప్డేట్స్ మనకి అవసరం లేదు కాబట్టి నో అని క్లిక్ చేయండి. తర్వాత పెన్ డ్రైవ్ డిటెక్ట్ అయ్యింది డివైస్ కింద. మనకి ఇప్పుడు ఏదైతే మనం ఇందాక కన్వర్ట్ చేసామో ఐఎస్ఓ ఫైల్ని సెలెక్ట్ చేయండి. ఇక్కడ క్లిక్ చేసి ఇదిగోండి, ఇది విండోస్ ఐఎస్ఓ ఫైల్. ఓపెన్ క్లిక్ చేయండి. ఇప్పుడు మనం ఇక్కడ స్టాండర్డ్ విండోస్ ఇన్స్టాలేషన్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ జీపీటీ ఎన్షూర్ చేయండి, యూఈఎఫ్ఐ నాన్ సిఎస్ఎం. మీరు స్టార్ట్ క్లిక్ చేయండి. మనకి ఆల్ డేటా మనం ఏదైతే పెన్ డ్రైవ్ కనెక్ట్ చేసామో అందులో ఉన్న డేటా అంతా డిస్ట్రాయ్ అయిపోతుందని చెప్పి మనకు ఒక వార్నింగ్ వస్తుంది. మనం దీనికి ఓకే చేసుకుని నెక్స్ట్ వెళ్ళాలి, ఎందుకంటే ఇందులో పాత డేటా ఉంటే మొత్తం ఎరేజ్ చేసేస్తుంది. ఇది టైం టేకింగ్ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇప్పుడు రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. రెడీ అయిన తర్వాత అప్లికేషన్ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత పెన్ డ్రైవ్ మీరు ఓపెన్ చేసి చూస్తే మీకు ఇక్కడ సెటప్ ఫైల్తో సహా దానికి కావాల్సిన అన్ని ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. ఇది పెన్ డ్రైవ్ జే. ఫ్రెండ్స్, ఈ రకంగా మనం ఒక పెన్ డ్రైవ్ని బూటబుల్ డివైస్ కింద వాడుకొని మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు మనం విండోస్ క్రాష్ అయినప్పుడు కానీ హార్డ్ డిస్క్లో ఓఎస్ ఎప్పుడు రిక్వైర్మెంట్ ఉంటే అప్పుడు ఇన్స్టాల్ చేసుకోవడానికి కానీ బాగా యూజ్ అవుతుంది. దయచేసి మీరు ఇలాంటి వీడియోలు ఇంకా కావాలనుకుంటే కనుక మీరు తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఈ ఛానల్లో మీకు ఈ టెక్నికల్ కంటెంట్కి సంబంధించిన అన్నీ కవర్ చేయడానికి మేము ట్రై చేస్తున్నాము. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇప్పటివరకు మనము ఒక డివైస్ని మనము బూటబుల్ కింద ఎలా వాడాలనేది చూసాము. నెక్స్ట్ రాబోయే వీడియోలో మీకు విండోస్ 10 ఈ డివైస్ని యూజ్ చేసి ఎలా ఇన్స్టాల్ చేయాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టిల్ వాచ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.